మకర రాశి వారికి తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలు ఉన్నట్లయితే బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి అక్షరాల వారిని కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనీశ్వర స్వామి వారు. వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వీరికి 2వ స్థానంలో కుజశని సంచార స్థితి, కుజదోష ప్రభావం. తృతీయంలో రవి శుక్ర రాహు సంచార స్థితి, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ గురువు, భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నీటి వ్యాపారాలు అనగా హోటల్ వ్యాపారాలు, డాక్టర్లు, మెడిసిను, అలాగనే పాల ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, రొయ్యలు, ఫ్రాన్సెస్, వ్యవసాయ సోదరీమణులు, అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలు, సినిమా రంగాలు, బుల్లితెరలో పనిచేసేటువంటి వారందరికీ కూడా చాలా యోగదాయకమైన రోజులు అని చెప్పి గమనించాలి. కాకపోతే వీరికి ఏళ్ళనాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉండడం వలన వీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువుగలైన ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఆ ఉప్పుతో శివలింగాకారంగా ఏర్పాటు చేసి ఈ యొక్క శని యొక్క మంత్రాన్ని, ఈ యొక్క రుద్రుడి యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఉప్పు నీటితోనే పడుతుంది, నీటితోనే మరణిస్తుంది. కనుక సమస్యలన్నీ తొలగిపోయి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, స్కిన్ డిసీజ్, అలర్జీ లాంటివి తొలగిపోయి అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.